సొంత అభిప్రాయాలు పక్కన పెట్టి ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వింగ్ అంతా ఫీల్డ్లోకి దిగాల్సిన సమయం వచ్చేసింది. సీట్లు ఫైనల్ అయిపోయినాయి. ఇందులో తెలుగుదేశం నుంచి వచ్చారా, వైసీపీ నుంచి వచ్చారా, బీజేపీ ఇది కాంగ్రెస్ నుంచి వచ్చారా, ఇవన్నీ అనవసరం. మన అభ్యర్థి మన అధినాయకత్వం తీసుకొచ్చింది, వాళ్ళకి సీట్లు ఇచ్చింది. కాబట్టి మన అనుకునే ఆలోచించడం ప్రారంభించాలి. ఇక్కడే కాదు, దేశవ్యాప్తంగా అనేక చోట్ల అట్లాగే ఇచ్చింది. బయట నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చింది. ఇక్కడ పార్టీ గెలుపు అన్నటువంటి ఎజెండాతో నడుస్తుంది. వెంటనే మనం సైద్ధాంతికంగా ఉన్నాం. ఎస్, ఆ సిద్ధాంతాల కోసమే చేసినటువంటి ప్రయత్నం అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ దెబ్బతిన్నారు కదా. ఎన్నికల టైంలో ఎన్నికలుగానే చూడాలి. తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అందరూ ఎన్నికల కోణంలోనే చూస్తున్నారు కదా. ఒక్క భారతీయ జనతా పార్టీ ఒక్కటే సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. ఖచ్చితంగా ప్రభుత్వం సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేయాలి. రాజకీయం ఎన్నికలకు అనుగుణంగానే చేయాలి, ఎత్తులకు అనుగుణంగానే చేయాలి, రాజకీయాన్ని రాజకీయంగానే చేయాలి. చేయకపోతే కష్టం. అభ్యర్థుల ఎంపిక టైంలో సిద్ధాంత ప్రాతిపదికన ఉండే వాళ్ళకి సీట్లు రావాలని కోరుకోవడంలో తప్పలేదు. ఫైనల్ అయిపోయాక వాళ్ళు అన్ని ఈక్వేషన్స్ అవతలోడు రాజకీయం చేస్తుంటే మన సిద్ధాంతం అని కూర్చుంటే రాద్ధాంతం తప్పించే ఉపయోగం లేదని తేలాకనే అధినాయకత్వం సీరియస్గా ఎఫర్ట్ పెట్టింది. కాబట్టి ఇప్పుడు బీజేపీ నాయకత్వం ఏం చెప్తే అది చేసేటందుకు కార్యకర్తలు సిద్ధపడకపోతే, ఆర్గ్యుమెంట్లతో కాలక్షేపం చేస్తే ఆ తర్వాత ఎవరిని సమర్థించుకుంటారు? కాంగ్రెస్నా, కమ్యూనిస్టులనా, ఆమ్ ఆద్మీ పార్టీనా, తృణమూలనా? ఆలోచించుకోవాల్సి ఉంది.